హాయ్ ఫ్రెండ్స్, కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. 2025 ఫిబ్రవరి నెలలో 12 రాసుల వారి ఫలితాలు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. మొదటిగా మేషరాశి. ఈ మాసం అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆదాయానికి లోటు ఉండదు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వస్త్ర వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేయగలుగుతారు. ముఖ్యమైన ఆలోచనలు ఆచరణలో పెడతారు. ఉద్యోగ వ్యవహారాలలో విజయం సాధిస్తారు. అన్ని రంగముల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిపరంగా ఉంటాయి. మాసాంతమున స్వల్ప అనారోగ్య సమస్యలు కలుగుతాయి. వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం నాడు అభిషేకం చేయించి వలన సుఫలితమును పొందుతారు. వృషభ రాశి ఫలితం. ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఆదాయాన్ని బాగుంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి బయటపడతారు. చేపట్టిన వ్యవహారాల యందు అనుకూలత కలుగుతుంది. బంధుమిత్రులు కలుసుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వస్త్ర ప్రాప్తి కలుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. వ్యాపారాలలో వ్యతిరేక వర్గాలపై ఆధిక్యత సాధిస్తారు. మాసాంతమున స్వల్ప వివాదములు ఉంటాయి. అనారోగ్య సమస్యలు కలుగుతాయి. దగ్గరి బంధువుల యోగం బాధిస్తుంది. శుక్రవారం దుర్గాదేవికి ఖడ్గమాల పూజ చేయించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. మిథున రాశి ఫలితములు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ చేయటం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. మానసికంగా వేధిస్తున్న సమస్యలు ఊరట కలుగుతాయి. మాసం మధ్యలో ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఖర్చులను అదుపులో ఉంచడం మంచిది. వృత్తి వ్యాపార వ్యవహారాలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. నూతన వస్తు ప్రాప్తి కలుగుతుంది. చాలా కాలంగా వాహనాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు అనుకూలమవుతాయి. సన్నిహితుల విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ద్వితీయార్థంలో ఊహించని సమస్యలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. శనీశ్వరునికి తైలాభిషేకం చేయించడం వలన శుభ ఫలితములను పొందుతారు. కర్కాటక రాశి ఫలితములు. ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన అన్ని వ్యవహారాలు విజయం సాధిస్తారు. అన్ని వైపుల నుండి ఆదాయం బాగుంటుంది. అవసరానికి సరైన సమయానికి ధన సహాయం లభిస్తుంది. వ్యాపారులకు అనుకూలంగా ఫలితాలు ఉంటాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. బంధుమిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. ప్రయాణాల్లో ఆర్థిక లాభాలు కలుగుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాల వలన లాభాలు ఉంటాయి. సంతానపరంగా శుభవార్తలు వింటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవడం మంచిది. శివాలయంలో రుద్రాభిషేకం చేయించడం వలన అనుకూల ఫలితాలు కలుగుతాయి. సింహరాశి ఫలితం. ఈ మాసం అంతా కూడా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అన్ని రంగముల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆదాయం తగినంత లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. చేపట్టిన వ్యవహారాల్లో అనుకూలత కలుగుతుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సన్నిహితులకు సహాయ సహకారాలు అందిస్తారు. సంఘములో పెద్దల నుండి ప్రశంసలు పొందుతారు. గృహమున శుభకార్యాలు బంధుమిత్రుల ఆహ్వానిస్తారు. వ్యాపారాలలో లాభాలు పొందుతారు. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. స్థిరమైన ఆలోచనలు చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు. గణపతిని గరిక మరియు సింధూర పూజించడం వలన శుభ ఫలితములను పొందుతారు. కన్యా రాశి ఫలితం. ఈ నెలలో గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. సమాజంలో మీ మాట విలువైన పెరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీర్చగలుగుతారు. వ్యాపార లాభాలు కలుగుతాయి.
విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్న వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. మిత్రులతో ముఖ్యమైన విషయాలు చర్చించడం, నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. ఉద్యోగమున ఒత్తిడి అధిగమించి బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆరోగ్యం అనుకూలిస్తుంది. శ్రీకృష్ణ స్తోత్ర పారాయణం చేయడం వలన, శివాలయ దర్శనం చేసుకోవడం వలన శుభ ఫలితమును పొందుతారు. రాశి ఫలితం. ఈ మాసం ప్రథమార్థం శుభమిశ్రమలు ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు పరంగా అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన ఇబ్బందులు కలుగుతాయి. దూర ప్రాంత ప్రయాణాల వలన అలసట పెరుగుతుంది. కానీ సేవా కార్యక్రమాల్లో పాల్గొని అందరినీ ఆకట్టుకుంటారు. మాసం ద్వితీయార్థంలో ధన పరంగా ఉన్న ఇబ్బందులు తొలగుతాయి. బంధుమిత్రులతో ఉన్నటువంటి వివాదాలు సర్దుమణుగవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ వ్యవహారాలు సానుకూల ఫలితాలు ఉంటాయి. నూతన వ్యాపార వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు అధిగమిస్తారు. వాహన ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రమాద సూచనలు ఉన్నవి. శివాలయంలో రుద్రాభిషేక చేయించడం వలన శుభ ఫలితములను పొందుతారు. వృశ్చిక రాశి ఫలితం. ఈ మాసంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల అండదండలు కలుగుతాయి. చేపట్టిన పనులు సమయానికి అనుకూలంగా పూర్తి చేస్తారు. నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కుటుంబ వ్యవహారాలు ఒక ప్రణాళికలతో ముందుకు తీసుకువెళ్తారు. నూతన వ్యాపార ప్రారంభమునకు పెట్టుబడులు లభిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో ధన వ్యయం కలుగుతుంది. ఆరోగ్యపరంగా ఉత్సాహంగా ఉంటారు. ఆదాయం బాగుంటుంది. ధన లాభాలు కలుగుతాయి. వాహన యోగం ఉన్నది. శివ దత్తాత్రేయ స్వామి వారికి పారాయణం శుభ ఫలితాలు ఇస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం వలన మంచి జరుగుతుంది. ధనుసు రాశి ఫలితం. ఈ నెలలో ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. చేపట్టిన వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. చాలా కాలంగా చేస్తున్న వాహన కొనుగోలు ప్రయత్నాలు అనుకూలమవుతాయి. దూరపు ప్రయాణాల వలన నూతన పరిచయాలు కలుగుతాయి. వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గృహమున శుభకార్యాలు సంబంధిత కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆరోగ్య విషయం ముందస్తు జాగ్రత్తలు పాటిస్తారు. భాగస్వామి వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. సంతానపరంగా తీసుకున్న నిర్ణయాలు అనుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు తొలగుతాయి. ఉన్నటువంటి సమస్యలు సహోద్యోగుల సాయంతో పరిష్కరించుకుంటారు. శివాలయంలో మారేడు ఆకుల సమర్పించడం వలన అనుకూల ఫలితాలు ఉంటాయి. మకర రాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ నెలలో అనుకూలమైన ఫలితాలు ఉండవు. పరిస్థితులు గందరగోళంగా ఉంటాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యవహారాలలో శ్రమ అధికమవడంతో చికాకులు పెరుగుతాయి. కొంతమంది ప్రవర్తన వలన మానసిక సమస్యలు కలుగుతాయి. ఒక విషయమై బంధుమిత్రులతో చర్చిస్తారు. వ్యాపార పరంగా నష్టం సూచనలు ఉన్నాయి. విలువైన వస్తువులు చేజారకుండా చూసుకోవాలి. స్త్రీ సంబంధిత వివాదాలు కలుగుతాయి. తగినంత ఆదాయం లభించదు. చెయ్యని పనికి నిందలు పడవలసి రావచ్చు. వాతావరణం అంతగా అనుకూలించదు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. విఘ్నేశ్వర స్తోత్ర పారాయణం చేయడం, శనీశ్వరునికి అభిషేకం చేయించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. కుంభరాశి ఫలితం. ఈ నెలలో అనుకూలంగా వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా సమస్యలు అధిగమిస్తారు. మానసిక సమస్యలు తొలగుతాయి. సన్నిహితుల నుండి ఆహ్వానాలు అందుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపార పరంగా సమస్యలు ఎదురైనప్పటికీ ధైర్యంగా ముందుకు సాగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సంతాన విద్యా విషయాలపై శ్రద్ధ చూపిస్తారు. స్థిరాస్తి వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. రుణ బాధలు తొలగుతాయి. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన, శివాలయంలో రుద్రాభిషేకం చేయించడం వలన శుభ ఫలితములను పొందుతారు. మీనరాశి ఫలితం. ఈ నెల అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులలో ఊహించని దానికంటే అధిక లాభాలను పొందుతారు. ఆరోగ్య విషయంలో ఉత్సాహంగా ఉంటారు.
పాత మిత్రులను కలుసుకొని విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణం చేయడం వలన ఆర్థిక లాభాలు కలుగుతాయి. సమాజంలో పెద్దలను కలుసుకొని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అన్ని వ్యవహారాలు మీరు అనుకున్న విధంగా జరుగుతాయి. నూతన వస్త్ర ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగ విషయం అనుకూల ఫలితాలు పొందుతారు. వ్యాపారపరంగా నూతన ఆచరణలో పెట్టి అనుకూల ఫలితాలు పొందుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధనదాయం బాగుంటుంది. దుర్గాదేవి ఆలయ దర్శనం చేసుకోవడం వలన శుభ ఫలితాలు పొందుతారు.